ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. కొత్తగా ఎవరు అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి. యాజ్ యూజువల్గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చెప్పుకునే అవకాశం వచ్చింది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జరిగింది, మేము రివ్యూ చేసే టైంలో జరిగింది నేను చెప్పలేను, కానీ రివ్యూ చేసి అయిపోయిన తర్వాత జరిగిన దాని గురించి ఇది కూడా చిన్న వీడియోనేనండి, కొన్ని పాయింట్సే దీని గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఏమైంది అని అంటే, స్టార్టింగ్లో అదే మనకి ఏదైతే మిర్చి తినిపించుకుంటారు కదా భరణి గారు అలాగే తనూజ, ఆ టైంలో వాళ్ళిద్దరు ఆయన అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవడానికి భరణి గారు తనూజ మాట్లాడడం ట్రై చేస్తారనమాట. ట్రై చేసినప్పుడు అక్కడ భరణి గారు తనూజని కూర్చో అని చెప్పేసి అంటే, లేదు ఇప్పుడు దాకా కూర్చొనే ఉన్నాను కదా చెప్పండి అని చెప్పేసి నించోనే ఉంటుంది. అక్కడ ఆయనకి ఏదో కోపం వచ్చి, అలా నించోనే ఉంటానని చెప్పినందుకు కోపం వచ్చిందో మరేమో చిన్న కోపం వచ్చింది. ఆ విషయాన్ని లోపల అది అయిపోయిన తర్వాత తనూజ కళ్యాణ్ తిరుగుతుంది, ఆయనకి ఎందుకు అక్కడ ఆ మాట అనగానే ఆయన అలా రియాక్ట్ అయ్యారు, నాకు అర్థం కాలేదా ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో అని చెప్పి అనిద్ది అనమాట. అందుకే నాకు ఆ విషయం తెలిసింది ఇక్కడ ఇలా జరిగింది అని. సో ఫస్ట్ పాయింట్ అనమాట. భరణి గారికి ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చు కదా, ఏదైనా ఉంటే నాకు ఇచ్చేయచ్చు కదా అని అంటారు ఆయన. ఏంది ప్రతిదీ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ చెప్పడం కుదిరిద్దా, అసలు అలా జరిగిద్దా? ఆయన తెలుసుకోవాలి కానీ ప్రతిదీ నన్ను చెప్పమంటారేంటి అని చెప్పేసి భరణి గారి గురించి తను చెప్తుంది. ఆయన ఏమంటారంటే, ఏదైనా విషయం నాకు చెప్పచ్చు కదమ్మా, నాతో షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటారు. ఎవరు? భరణి గారు క్లోజ్గా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు. అందువల్ల ఆమె అంటే ప్రతిదీ చెప్పుకుంటే ఎలా వెళ్తారు, ప్రతిదీ ఎక్కడ చెప్తాము, అది కుదరదు కదా అని చెప్పేసి కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. కళ్యాణ్ అమ్మాయి బెడ్రూమ్లో అదే క్యాప్టెన్ రూమ్లో పనుకొని ఉంటే అక్కడ కళ్యాణ్ కూడా వచ్చి పక్కన చైర్లో కూర్చొని ఉంటాడనమాట. నాకు తెలిసి ఇవంతా కాదు, నేనే కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అంటదనమాట. అదేంటి అలా అలా అన్నావు అని చెప్తే, అదే నాకు అర్థం కావడం, ఫేక్గా ఉండటము నాకు చేత కాదు, నాకు ఇలా ఏదున్నా కానీ నేను బయట ఏదనిపిస్తే చెప్పేస్తా, కానీ నాకు అలా ఫేక్గా ఉండటం నాకు తెలియదు అంటే, ఇప్పుడు ఎవరన్నారు నేను ఫేక్ అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. కాదు, నాకు అనిపిస్తుంది వాళ్ళు చెప్పే విధానము మరి నేను చెప్పే విధానము నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు అలా నాకు తెలియట్లేదు, నేను అలా ఉండటం నాకు కుదరదు కాబట్టి తెలియట్లేదు నాకు అని చెప్పేసి అంటదనమాట. తర్వాత భరణి గారును సుమన్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే జరిగిన దాని గురించి మాట్లాడుకుంటా, నేను నామినేట్ చేసేస్తాను రేపు అని చెప్పేసి భరణి గారు అంటారు. ఎవరిని? తనూజని. సుమన్ అంటారు, వేయండి, అది కూడా చేయండి, అది కూడా అయిపోయిద్దనో లేకపోతే అది కూడా కొత్తగా ఉంటుందనో ఏదో చెప్పారనమాట సుమన్ గారు. అంటే లేదు చేస్తాను నేను, అయినా నాకు ఇప్పుడు ఫస్ట్ పాయింటే ఉంది కదా, నాకు హౌస్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పింది, అదే నా ఫస్ట్ పాయింట్, అయినా నేను చేస్తాను నామినేషన్ అని చెప్పేసి భరణి గారు అంటారు. మళ్ళీ టర్న్ టు మళ్ళీ తనూజను కళ్యాణ్ మాట్లాడుకోవడం మాటల దగ్గరికి వద్దాం. తర్వాత అంటదనమాట, నా దగ్గర ఉన్న పవర్, ఆ డైమండ్ కోసమే నాతో చాలామంది మంచిగా ఉండటానికి సపోర్ట్ చేస్తూ ఉండటానికి ట్రై చేశారు, నాకు ఆ విషయం కూడా తెలుసు, నా దగ్గర పవర్ ఉందని చెప్పేసి అంటదనమాట. ఎవరు? తనూజ. పవర్ ఉందని చెప్పేసి ఉండుండొచ్చు, ఎవరికి ఎలిమినేషన్ టైంలో ఉండడం కానీ. ఎగ్జాంపుల్ గౌరవే నాకు తెలిసి, ఎందుకనంటే గౌరవ్ అమ్మాయికి నామినేషన్స్ టైంలో హెల్ప్ చేయడానికి ఇచ్చేసాడు, సపోర్ట్ చేయడానికి. అలాగే తర్వాత కూడా ఆ మాట కూడా అనిద్ది తనూజ, నన్ను ఈ అమ్మాయి ఎలా అంటే, నన్ను ఎలా అనేవాడంటే, ఈ అమ్మాయి ఒక క్యాట్ అంటే ఏంటి, మెల్లిగా వచ్చి పాలు తాగేసి అవసరమైనప్పుడు సైలెంట్గా ఉండి పాలు తాగి స్వీట్గా ఉండి కావాల్సిన టైంలో అది కోపం వస్తుంది అమ్మాయికి అని చెప్పి అలా పోల్చాడు, అలా ఉన్నాడు. కానీ ఈరోజు నేను అబ్బాయి మీద అది పవర్ యూజ్ చేయలేదని నన్ను వెళ్ళేటప్పుడు క్రై బేబీ అని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందా నాతో ఎలా ఉన్నారో? అలా పవర్ ఉంది, అసలు ఆ పవర్ అంటేనే నాకు బాగా భయం వేసింది ఫస్ట్ వచ్చిన కాడి నుంచి కూడా. ఇది ఎట్లా నాకు ఇప్పుడు భారం వదిలిపోయింది నా తల మీద నుంచి, అమ్మో నా వల్ల కాలేదు ఆ పవర్తో అని చెప్పేసి అని చెప్తుంటారు అనమాట. ఎవరితో? కళ్యాణ్తో. గౌరవం గురించి కూడా అదే ఎక్స్ప్రెస్ చేస్తుంది, నన్ను అలా అన్నాడు అని చెప్పేసి. ఒక పని చెయ్యి తర్వాత సిచ్యువేషన్స్లో మీద టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏడవకుండా ఉండటానికి ట్రై చెయ్యి అని చెప్పేసి కళ్యాణ్ చెప్తున్నారు ఎవరికి? తనుజకి. అరే
అసలు ఏడవని అలా కాదు అంటే మళ్ళీ కళ్యాణ్ అంటాడు, అసలు నేనే ఏడ్ చేసేస్తాను ముందు, నాకు ఏదైనా విద్య వచ్చిందంటే వెంటనే ఏడ్ చేసేస్తాను, నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటే అదే కదరా, ఇదేమన్నా ఆపుకోవడానికి ఏదో కావాలని చేస్తే కదరా ఆపుకొని సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా బిగపట్టుకు అయినా నేను ఏడవకుండా ఉండటానికి నేను చాలా ట్రై చేస్తాను అని చెప్పేసి తను చెప్తాడు. ఈ అబ్బాయి కొంచెం టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అస్సలు ఏడవకుండా ట్రై చేయి అని చెప్పేసి, అంటే ఏం లేదు ఇక్కడ ఏడుస్తూ ఉంటావు అని అంటున్నారు కాబట్టి, అది ఏడుస్తూ ఉంటే ఎమోషన్ వస్తే ఏడవకుండా ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్ వచ్చింది, ఇప్పుడు బాగా ఏడుపు వచ్చింది, ఏడవాలి తప్పదు. అది బయట వాళ్ళు ఫేక్ అనుకున్నా రియల్ అనుకున్నా అది నువ్వు ఆపుకుంటే ఆగేది కాదు. ఏడుపు వస్తే ఏడ్ చేయాలి కానీ అని ఎంతవరకు దిగమింగుకొని ఉంటాం ఏడవకుండా, అది కరెక్ట్ కాదు, వాళ్ళ ఆలోచన కూడా కరెక్ట్ కాదు. కానీ అది కనుక ఫేక్ అంటే సింపతి కోసము అలా ట్రై చేస్తే కనుక కంపల్సరీగా దాన్ని ఆపేసుకొని ఉండటమే చాలా మంచిది. మన చేతుల్లో ఉంటే ఆపుకోవడం అన్నది మన చేతుల్లో ఉంటే ఆపుకోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉంటారండి, సపోజ్ నేనే ఉన్నాను, ఏదైనా చిన్న బాధ కలిగినా కానీ వెంటనే వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, వెంటనే కోపం వచ్చినా కానీ ముందు ఏడుపు వస్తుంది, బాధ కలిగిద్ది, ముందు ఫస్ట్ వచ్చేది బాధ, అది ఏడ్ చేస్తాం. కానీ అది అక్కడ రియల్ కానీ అది ఎవరి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళ మనస్తత్వం మనకు తెలియదు కదా, మన మనస్తత్వం మనకు తెలిసిద్ది కానీ వాళ్ళ మనస్తత్వం వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారా, వాళ్ళు రియల్గా ఉన్నారా వాళ్ళు ఫేక్గా ఉన్నారా అన్న విషయము వాళ్ళకే తెలుస్తుంది. అది మనకు తెలియదు. బయట చూసి వాళ్ళకి ఏమైంది, ఒకనొక టైంలో ఏడుపు ఎలా అనిపిస్తుంది, ఇది రియల్ ఏమో అని అనిపిస్తుంది. ఒకనొక టైంలో ఆ ఏడుపు ఎలా అనిపిస్తుంది, ఇదేదో కొంచెం ఫేక్గా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. అది మానవ సహజం, మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది, అది రియల్ ఫేక్ అని. అంతేగాని ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఉంటారు బాగా, తనుజ ఏడ్చినా కానీ అయ్యో ఏడుస్తుంది అని అనుకుంటారు. తనుజ హేటర్స్ ఉన్నారు, ఏడుస్తుంటే అయ్యో ఈ అమ్మాయి ఏంటి ఇలా ఏడుస్తుంది, సింపతి కోసం ఏడుస్తుంది, ఈ అమ్మాయి కావాలని డ్రామాలు చేస్తుంది అని చెప్తారు. అది మనం చూసే విధానమే, మనం చూసే కళ్ళ బట్టే ఉంటుంది ఏదైనా, అది రియలా ఫేకా అని అనుకోవడానికి. స్టోన్ వాడానని చెప్పాను కదా, డే 1 అది నేను వచ్చిన కాడి నుంచి ఎప్పుడైతే నేను ఆ పవర్ యూజ్ నా చేతికి వచ్చిందో నేను ఆ రోజు నుంచే అనుకున్నాను అది కంపల్సరిగా అస్సలు నేను వాడకూడదు, అది అందులో నాకు నేను కూడా అస్సలు వాడుకోకూడదు అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకనంటే ఒకవేళ నా సిచ్యువేషన్ వచ్చి ఆ టైంలో నేను వాడుకోవాలనుకున్నా కూడా నేను వాడుకోదలుచుకోలేదు. ఎందుకంటే జనాలు వద్దు అనుకుంటున్నారంటే నేను హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను, కానీ అది వాడుకొని హౌస్లో ఉండాలి అనేది నేను అనుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా జనాలు ఇచ్చిన నిర్ణయాన్ని నేనెలా కాదంటాను, నేనెలా ఇచ్చేస్తాను, అది వాళ్ళు చెప్పారు కాబట్టి అది జనాలు ఇచ్చిన రిజల్ట్ కాబట్టి దాని ప్రకారమే వెళ్ళాలి, అది విరుద్ధంగా వెళ్తే తప్పు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. నాకు ఈ విషయంలో తనుజ బాగా ఆలోచించి చేసిందని అనిపించింది. బాగా ఆలోచించడం ఏం కాదండి, ఒకటి అది యూజ్ చేసేస్తే మాధురి గారి టైంలోనే యూజ్ చేసేయాలి, కానీ మాధురి గారి టైంలో మాధురి గారే వద్దన్నారు కాబట్టి ఓకే యూజ్ చేయలేదు. కానీ దాని తర్వాత అమ్మాయికి అంత క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈరోజు దివ్య పక్కన ఉంది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఏదో కొంచెం పర్సెంటేజ్ కొంతమందికి అనిపించుండొచ్చు, ఓకే అక్కడ దివ్య ఉంది కదా, దివ్య బయటికి వెళ్ళిపోయింది ఒక పని అయిపోయిద్ది అనుకొని చేసిద్దేమో అని ఏదో 1% ఎవరో కొంతమంది జనాలు అనుకుని ఉండొచ్చు, కానీ అది జరగదు, అది అవ్వదు. అలా ఆలోచించుకుని ఒక మంచి డెసిషనే తీసుకుంది అనిపించింది నాకు. ఆ గౌరవ్ ఏమంటున్నాడు స్టేజ్ మీదకి వెళ్ళి కూడా నాకు యూజ్ చేయలేదు, నాకు యూజ్ చేస్తుందని అనుకున్నా నేను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు యూజ్ చేస్తారు, హెల్ప్ చేశారని యూజ్ చేస్తారా, అక్కడ సపోర్ట్ చేస్తే యూజ్ చేసేస్తారు, అది కాదు. ఒక బాండింగ్ ఒక బాగా ఇది అదే మాధురి గారు ఉండి ఆ టైంలో మాధురి గారికి అవసరం అంటే ఆమె బయటికి వెళ్ళను అని అన్నుంటైతే మేబీ ఏదైనా ఇది కూడా 1% ఏదో ఆ టైంలో కూడా 1% అమ్మాయి ఏమైనా ఆలోచించేదేమో అని అనిపించింది నాకు. అంత బాండింగ్ ఉంటే గౌరవ్తో ఏం బాండింగ్ ఉంది, సపోర్ట్ చేస్తే ఎలా అవుతుంది అని గౌరవ్ ఆలోచించడం కూడా అది తప్పు అనిపించింది. తర్వాత అందరికి పిజ్జాలు పంపిస్తా అన్నారు కదా నాకు సార్, అందరు శుభ్రంగా కూర్చొని చాలా పంపించారు, అందరికి సరిపడా పంపించారు, బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అందరూ కూడా. వెజ్ తినే వాళ్ళకి వెజ్, చికెన్ తినే వాళ్ళకి చికెన్ 2 పంపించారు, బాగా ఎంజాయ్ చేశారు తిని.
నేను చాలా మూడీని అసలా. నేను ఏదో లోకంలో ఉంటాను ఎప్పుడు చూసినా. ఇక్కడే కాదు తనుజాని, ఇక్కడే కాదు అక్కడ మా ఇంట్లో కూడా అంతే. నేను అలాగే ఉంటాను, అసలు ఎవరితో ఏ లోకంలో ఉంటానో నాకే తెలీదు, అలా మూడీగా ఉంటాను నేను అని చెప్పేసి అని అప్పుడు కళ్యాణ్ తెలుసు కదా మాకు అందరికీ కూడా, నువ్వు అలా కూర్చుంటానంటే మూడీగా అంటే అలుగుతావు, ఈ సిచ్యువేషన్ తెలుసు కదా అని చెప్పేసి కళ్యాణ్ కూడా అంటాడనమాట. అలాగే ఒక మాట అన్నాడు కళ్యాణ్, నువ్వు ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు, నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఆడుతున్నావు, ఆడి గెలుచుకుంటున్నావు, 10th వీక్ దాకా కూడా ఆడావు, ఆ 10th వీక్ క్యాప్టెన్ అయ్యి కూడా నీ కష్టం మీద నువ్వు ఆడి గెలుచుకున్న క్యాప్టెన్సీనే, నువ్వు అవేం ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పేసి కళ్యాణ్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవరికి, తనుజాకి. అలాగే నువ్వేదో చెప్తానన్నావు, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు, ఏదో చెప్తానన్నావు అని చెప్పేసి అంటాడు కళ్యాణ్. అంటే ఏం లేదు, ఫ్రెండ్షిప్ వచ్చినప్పుడు ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఫ్రెండ్ అంటావు, అలాగే గేమ్ వచ్చినప్పుడు నువ్వు గేమ్లోకి వెళ్ళిపోయి నువ్వు ఎలా అయితే డెసిషన్ తీసుకుంటావో అలాగే తీసుకుంటావు. అంటే గేమ్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కదా అని చెప్పేసి గేమ్లో అలా ఉండవు, మాట్లాడేటప్పుడు కూడా అలాగే ఉండు, గేమ్ ఇచ్చే మాకు అలానే చెప్తాను, అలాగే ఉండమని చెప్తాను అంతే, ఇంకేం చెప్పను అని చెప్పేసి ఒక మాట ఎబ్బెళ్ళు చూసి ఇది చెప్పడానికి అని చెప్పేసి అన్నట్టు ఏదో చెప్తుంది అనుకొని వెయిట్ చేస్తున్నాడు కళ్యాణ్. ఇది అంటే నువ్వు ఎలా అయితే ఉంటున్నావో అలాగే ఉండు, అలాగే ఆడు అని చెప్పి చెప్తుంది అనమాట తనూజ. వాళ్ళేదో అన్నారని వాళ్ళేదో అంటారు, నన్ను ఏదో అన్నారు, అలా అని మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అదే మాటని నువ్వు నన్ను అన్నావు కదా అని చెప్పేసి మళ్ళీ అని దాన్ని నేను ప్రొలాంగ్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు అక్కడ అయిపోయింది, అక్కడతో కట్ చేసేయాలి, ఇంకా అయిపోయింది. దాని గురించి మళ్ళీ నేను ఆలోచించుకొని వాళ్ళు తిట్టారని నేను తిట్టారని వాళ్ళు తిట్టారని నేను ఇలా దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి తనుజ చెప్తూ ఉంటుంది అనమాట కళ్యాణ్కి. అలాగే ప్రొలాంగ్ చేసుకోవడం ఇష్టం లేదంటే మనం ఎక్కడ చూసామంటే ఈ సిచ్యువేషన్ దివ్య విషయంలోనే చూసాం. తను కావాలంటే క్యాప్టెన్సీలో తీసేసిన తర్వాత కూడా తనని నామినేట్ చేస్తుందేమో అని అనుకున్నారు చాలామంది దివ్యాని, కానీ చేయలేదు అమ్మాయి. అక్కడ అది నాకు తెలిసి స్మార్ట్ మూవే, ఎందుకంటే అది ఏమవుతుంది, క్యాజువల్ అయిపోద్ది. నువ్వు నన్ను అలా హర్ట్ చేసావు, నేను నామినేట్ చేశాను, అయిపోయింది. అలా కాకుండా అది అక్కడ ఆగటమే కొన్నిసార్లు కరెక్ట్గా ఉంటుంది అనమాట. అలా ఆగాలి. అలా ఆగితే ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వకుండా సరిపోయింది అని నా అభిప్రాయం. ఆ రోజు కూడా మనం ఇదే విషయం మాట్లాడుకున్నాం, ఆ రోజు నామినేషన్ టైంలో కూడా. అప్పుడు కళ్యాణ్ అంటాడు ప్రొలాంగ్ చేసుకోవడం ఇష్టం లేదా కళ్యాణ్, మరి బొమ్మల టాస్క్లో మళ్ళీ ఇమాన్యువల్ నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అంటే, చేశాను కదా, నేనే కదా నామినేట్ చేసింది అని చెప్పేసి అంటది తనుజ. అంటే కాదు, నువ్వు మళ్ళీ పాయింట్స్ మళ్ళీ అవ్వలేదు కదా, నామినేట్ అవ్వలేదు కదా, నువ్వు మళ్ళీ అంటే అదే పాయింట్ పెట్టి మళ్ళీ ఎందుకు నామినేట్ చేయడం దేనికి, నేను చెప్పాల్సింది చెప్పాను, అది నా చేతిలో లేదు కదా అబ్బాయి నామినేట్ అవ్వటం అన్నది, నేను నామినేట్ చేయడం అంతవరకే, నేను చేశాను, అది ఆ అబ్బాయి అవ్వలేదు, మళ్ళీ వెళ్ళి అదే పాయింట్ మీద మళ్ళీ వెళ్ళి నామినేట్ చేస్తాను, మళ్ళీ అవే పాయింట్స్ ఎలా చెప్తాను, నేను అందుకనే చేయలేదు అని చెప్పేసి తనుజ చెప్తుంది అనమాట. అలాగే ఇంకో మాట కూడా చెప్పింది తనుజ, ఇక్కడ ఎవ్వరూ కూడా చెడ్డోళ్ళు కాదు, అందరూ కూడా వాంటెడ్గా ఏమి చెయ్యట్లేదు, అది సిచ్యువేషన్స్ని బట్టి, అంటే బిగ్ బాస్ నియమాలు అన్నీ ఉంటాయి దీంట్లో, వాళ్ళందరూ వాళ్ళు అలా అని వీళ్ళు ఇలా అని అలా ఏమి ఉండదు, ఆ టైంలో ఆ గేమ్ని బట్టి ఇలా మారారు, ఆ గేమ్ని బట్టి ఇలా డెసిషన్స్ చేంజ్ అయ్యి ఇలాగే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా తప్పు చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళే, కాకపోతే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి గేమ్లో వాళ్ళు ఉన్నారు, కాబట్టి దాని ప్రకారమే ఇచ్చేయాలి, కానీ వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అనడం అన్నది కరెక్ట్ కాదేమో అని అనిపించింది, కరెక్ట్ కాదు అని చెప్పేసి తను చెప్తుంది అనమాట కళ్యాణ్తో. ఇదంతా కళ్యాణ్ తనుజ గురించి చెప్పాను అని అనుకుంటే, లాస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు టీవీలో వాళ్ళు నిద్రపోయే ముందు వీళ్ళిద్దరు మాట్లాడుకునేదే చూపించారు. బిగ్ బాస్ స్క్రీన్ స్పేస్ అంతా కూడా వాళ్ళదే ఇచ్చారు, మిగతా వాళ్ళు ఏది మాట్లాడుకున్నా కానీ వాళ్ళది చూపించలేదు. మనం ఏంటంటే అయిపోయిన తర్వాత చూసిందంతా కూడా వీళ్ళు మాట్లాడుకున్నదే ఉంది. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, తనుజ కొద్దిగా డల్ అయ్యి భరణి గారు అలా అనటము, భరణి గారు ఏదో అన్నారని అలా బాధపడతా మంచం మీద క్యాప్టెన్ రూమ్లో పనుకొని మంచం మీద ఆలోచిస్తూ ఉంటుంది. కళ్యాణ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి
దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇమాన్యుయల్ గురించి వాళ్ళ డిస్కషన్ రాలేదు కానీ కేవలం భరణి గారి గురించి వీళ్ళు డిస్కషన్ లేదు. వాళ్ళ దాని గురించి చెప్పుకున్నారు అంతే. శుభ్రంగా పిజ్జా ఎంజాయ్ చేసి శుభ్రంగా పడుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. రేపు నామినేషన్స్లో ఏం జరుగుతుంది, అలాగే నామినేషన్స్ వీడియో కూడా దీని తర్వాత నెక్స్ట్ అప్లోడ్ అవుతుందండి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అది కూడా చూడండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.